మనము లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు ఫుడ్ తినాలి అంటే లంచ్ కైనా డిన్నర్ కైనా మనం ఎక్కువగా దాబాకి వెళ్తూ ఉంటాం. చాలా ఇష్టంగా తింటాం కదండి. అయితే పంజాబీ రెస్టారెంట్స్ లో మనం ఎక్కువగా తినేది ఏంటండి? పన్నీర్. ఈ రోజు మనం పంజాబీ స్టైల్లో షాహీ పన్నీర్ కర్రీ చేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంది ఇష్టంగా తింటారు కూడా. సో రెసిపీని మిస్ అవ్వకుండా చూడండి. ఏం వండాలి అన్నా ముందు షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మెయిల్ మనకి రాసింది లహరి గారు. హాయ్ అండి. హాయ్ లహరి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నా పేరు లహరి. నేను దాబాకి వెళ్ళినప్పుడు అక్కడ పంజాబీ షాహీ పన్నీర్ తిన్నానండి. నాకు చాలా బాగా నచ్చింది. సో దాబా స్టైల్లో నాకు పంజాబీ షాహీ పన్నీర్ చేసి చూపిస్తారా మీ స్టైల్లో అని చెప్పి లహరి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా అండి, మీకోసం ఉందే మీకోసం. మీరు అడిగిన వంటకాలు చేసి చూపించడం నాకు మా టీంకి చాలా ఇష్టం. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కసూరి మేతిని డ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే కసూరి మేతి ప్యాకెట్లో ఉండడం వల్ల సాఫ్ట్గా అయిపోతుంది, దాన్ని పౌడర్ చేయాలంటే అవ్వదు. సో ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసి ఇలా చేతిలో అనేస్తే చక్కగా పౌడర్ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మీరు ఇలా ముందు ఫ్రై చేయడం మర్చిపోయారు అనుకుంటే గనక పక్కన స్టవ్ మీద ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో మైక్రో ఓవెన్ ఉంటే గనక అందులో ఒక బౌల్లో వేసేసి 20 సెకండ్స్ 30 సెకండ్స్ పెడితే ఇలా డ్రై రోస్ట్ అయిపోతుంది. అది చిన్న చిట్కా అన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ బౌల్లో వేసేసుకుందాం. డ్రై అయిపోయింది. మళ్ళీ ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది, చేతి వచ్చేస్తుంది. జస్ట్ ఆ వేడి తగిలితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఎక్కువ అవసరం లేదు. ఈ ఆయిల్లో 2 ఉల్లిపాయలు పెద్ద కట్ చేశాను చూడండి, ఒక 2 టమాటాలు, ఇవి కూడా పెద్ద సైజులో కట్ చేసుకుంటున్నాం. ఇలాగో మళ్ళీ మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు, క్యాప్సికమ్, వెల్లుల్లి కొన్ని ఒక 10 రెబ్బలు, కాస్త అల్లం. జస్ట్ నూనెలో వేగనివ్వాల, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇవి ఎందుకు ఇలా వేయించుతున్నాము అంటే దీన్ని డైరెక్ట్గా మనం పేస్ట్ చేసేస్తాం. పేస్ట్ చేసి వేస్తే ఏమవుతుంది అంటే మంచి థిక్ గ్రేవీ వస్తుంది అన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు వేస్తున్నాను. ఎప్పుడైనా సరే గ్రేవీ థిక్గా ఉండాలి, రిచ్గా ఉండాలి అంటే ఫస్ట్ చాలా రిచ్గా చేయాలి అంటే జీడిపప్పు. సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి అంటే గసగసాలు లేదా నువ్వులు, పల్లీలు, ఇవి మనకి ఆప్షనల్ అనమాట, ఏవైనా వేసుకోవచ్చు. బట్ ఇలా దాబా స్టైల్లో చేయాలి అంటే మంచిగా మనం జీడిపప్పు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మూత పెట్టేద్దాం దీనిపైన. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనం షాహీ పన్నీర్కి కావాల్సిన మసాలాలన్నీ పన్నీర్కి పట్టించుకుందాం. ఒక ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లో చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, గరం మసాలా, జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, పసుపు, ఇంకా కారం. మరి ఎక్కువ కారం అయితే ఉండదు, మైల్డ్గా చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం మిక్స్ చేయాలి. దీంట్లోకి సాల్ట్ కూడా కావాలి. సో ఉప్పు తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేయాలి. అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. మరి ఎక్కువ పల్చగా చేయొద్దు, పన్నీర్కి పట్టుకునేలాగా మిక్స్ చేయాలన్నమాట. ఇదే మసాలా అన్నమాట. ఈ మసాలాతోనే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని మంచిగా యాడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, పన్నీర్ని సన్నగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా పన్నీర్కి మసాలా అంతా పట్టించుకోవాలి. పన్నీర్ జనరల్గా ఏం ఫ్లేవర్ ఉండదు, మనం ఏ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. అందుకే ఏది కూడా ఎక్కువగా వేయకూడదు. సో అన్ని సమానంగా వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రామ్స్ పన్నీర్ తింటే మనకి 30 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. సో వెజ్ వాళ్ళకి మంచి ఆప్షన్. సో ఇలా పట్టించేసాం కదా, ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. ఇలా చక్కగా వేయించుకోవాలి. ఆయిల్ కొంచెమే వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి.
అండ్ ఇంకొక ప్యాన్ పెడదాం. ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే ఫస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే బటర్ వేస్తే మాడిపోతుంది డైరెక్ట్గా. సో కొంచెం మనం ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో బటర్ యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకుండా కాస్త చల్లగా అయిన తర్వాత ఫస్ట్ ఒకసారి మిక్సీ తిప్పేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. మంచి ఫైన్ పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం బటర్ వేసాం కదా, బటర్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని బటర్లో కాస్త వేయించుకోవాలన్నమాట. పన్నీర్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపు తిప్పుదాం. మెల్లిగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. బటర్లో వేగితే రుచి మరింతగా పెరుగుతుంది అన్నమాట. పన్నీర్ రెండు వైపులా వేగిన తర్వాత పన్నీర్ పీసెస్ని సైడ్కి తీసేసుకోవాలండి. ఇందులోనే గ్రేవీ వేసి కుక్ చేస్తే పన్నీర్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ మంచి కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి లాస్ట్లో పన్నీర్ పీసెస్ని మనం యాడ్ చేసుకోవాలి. వేయించుకున్న పన్నీర్ని పక్కకు తీసేసుకుంటున్నాను. జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇదే బటర్లో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా మ్యారినేషన్, అది వేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చిగా ఉంది కదా, అందుకే ఫస్ట్ బటర్లో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, టమాటాలు, క్యాప్సికమ్ కూడా కొంచెం వేసాం కదా, అదంతా పేస్ట్ చూడండి ఎంత ఫైన్గా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు మనం తిక్కుగా వేసాం కదా, కొంచెం నీళ్లు వేసుకోవాలి. కాస్త వాటర్ ఎక్కువగానే వేయండి, ఎందుకంటే జీడిపప్పు అవన్నీ వేసాం కదా, ఉడికిన తర్వాత చాలా తిక్కుగా అయిపోతుంది. సో కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఫస్ట్ పల్చగా ఉంటుంది, కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ థిక్ అయిపోతుంది. మనం మసాలాలన్నీ బటర్లో ఫ్రై చేసాం కదా, మంచి ఆ రెడ్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆయిల్ అంతా ఇందులో మిక్స్ అయిపోయింది కదా, ఒకసారి పేస్ట్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ మళ్ళీ మనకి పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో మనం ఒక 4 పచ్చిమిరపకాయలు, కసూరి మేతి డ్రై చేసుకున్నాం కదా, కసూరి మేతి వేసిన తర్వాత కాస్త హనీ, లైట్ స్వీట్ తగులుతుంటుంది, యమ్ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో ఫ్రెష్ క్రీమ్ కొంచెం లాస్ట్లో కొంచెం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అలాగే ఉప్పు. బాగా మిక్స్ చేయండి, ఇలా కలపండి. ఇప్పుడు ఒక 15 to 20 minutes చిన్న మంటలో మెల్లిగా ఉడకనివ్వాలి. ఫస్ట్ మనం డాబాకి వెళ్ళినప్పుడు గ్రేవీస్ చాలా ఫాస్ట్గా సర్వ్ చేస్తూ ఉంటారు. ముందు బాగా ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఆర్డర్ చేసిన దాన్ని బట్టి పన్నీర్ని అలా ఫ్రై చేసి మసాలాలు యాడ్ చేసి అందులో మిక్స్ చేసి ఇస్తారనమాట. ఒక 15 minutes తర్వాత అప్పుడు మనం పన్నీర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న సందనంతా తీసేసి ఫైనల్ బౌల్ కూడా పెట్టేసుకుందాం. ఒక 15 minutes తర్వాత చూడండి మళ్ళీ గ్రేవీ ఎంత థిక్గా అయిపోయిందో. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఫైనల్ ప్లేట్లో కొంచెం కింద గ్రేవీ వేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో పచ్చిమిర్చి మనం వేసాం కదా, గ్రేవీ కుక్ అవుతున్నప్పుడు అవి తగులుతుంటే బాగుంటుంది. బటర్ నాన్తో, రోటీతో, పుల్కాతో తిరిగిపోతుంది. అసలు ఫ్రైడ్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ పీస్ పెట్టిన తర్వాత మళ్ళీ పైనుండి కొంచెం గ్రేవీ, పైన కొంచెం బటర్, మీకు కావాలి అంటే బటర్ ఇలా వేసుకోండి, లేదు అంటే అవాయిడ్ చేసినా ఓకే. నేను గార్నిష్ కోసం వేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ పైనుండి వేసుకున్నాను.
పంజాబీ షాహీ పన్నీర్ రెడీ అయిపోయింది. సూపర్ గా ఉంటుందండి. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం మినపప్పు కూర తయారు చేసుకోబోతున్నాం. ముందు మెయిల్ చదివి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. పంజాబీ షాహీ పన్నీర్ తయారీ విధానం. ముందుగా పాన్ లో కాస్త నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, ఎండుమిరపకాయలు, క్యాప్సికం, వెల్లుల్లి, అల్లం, జీడిపప్పు వేసి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి పేస్ట్ చేసుకొని పన్నీర్ ముక్కలకి ఆ మసాలాని బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె, కాస్త బటర్ కూడా వేసి మసాలా పట్టించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే బటర్ లో మిగిలిన మ్యారినేట్ మసాలాని వేసి ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పచ్చిమిర్చి ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న కసూరి మేతి, తేనె, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు వేసి బాగా కలుపుకొని 15-20 నిమిషాలు చిన్న మంటలో మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ప్లేట్ లో పెట్టుకొని కాస్త గ్రేవీ వేసి కొంచెం బటర్, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ పంజాబీ షాహీ పన్నీర్ రెడీ అవుతుంది. మనం మినపప్పు కూర తయారు చేసుకుంటున్నాం. దీన్ని మనని అడిగింది సానియా అడిగారు. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను సానియా, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మీ టీం అంతా ఎలా ఉన్నారు? మా టీం అంతా సూపర్ గా ఉన్నారండి. అందరికి మీరు చెప్పినట్టుగా హాయ్ కూడా చెప్తాను. షో డైలీ ఫాలో అవుతున్నామండి. మీరు చెప్పారు కదా మినపప్పు కర్రీ అని, ఈ పేరుని కొత్తగా వింటున్నామండి. మీరు చాలా బాగుంటుంది అని చెప్పారుగా, ఒకసారి చేసి చూపించండి, మేము ట్రై చేస్తాం అని చెప్పి సానియా మనకి మెయిల్ రాశారు. అవును, లాస్ట్ టైం నేను షోలో చెప్పాను. చిన్నప్పుడు మా నానమ్మ చేసేది, మా పక్కింట్లో ఉండే వాళ్ళు కూడా ఫస్ట్ నేను ఇంటి పక్కన ఉన్న ఆంటీ చేసి ఇచ్చారనమాట. నేను మెదక్లో ఉండేదాన్ని. అప్పుడు టేస్ట్ చాలా బాగుంది అండ్ మంచిది కూడా. మినపప్పుని జనరల్ గా మనం దోశ, ఇడ్లీకి వాడుతూ ఉంటాం, కానీ మినపప్పుని కూర కూడా చేసుకోవచ్చు. రెండు రకాలుగా చేస్తారు. ఒకటేమో మినపప్పుని డ్రై రోస్ట్ చేస్తారు, ఇంకొకటేమో ముందే నానబెట్టిన మినపప్పుతో కూడా అలా చేస్తారనమాట. ఈ రోజు మనం ఫస్ట్ మంచి డ్రై రోస్ట్ చేసుకొని కర్రీ చేసుకున్నాం. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకొని మినపప్పు కూర తయారు చేద్దాం. మినపప్పు కూర వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ అయితే పెట్టేశాను. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత మినపప్పు వేసుకోండి. మినపప్పుని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ సువాసన తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా మనకి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే వేడి బాండీలో సింపుల్ అండి, చాలా సింపుల్ పప్పు మనం చేస్తున్నాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు తాలింపులోకి కొన్ని ఆవాలు, కొద్దిగా మెంతులు వేస్తే మినపప్పు కాంబినేషన్ లో బాగుంటుంది. మెంతులు బాగా వేగాలి. కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు. అల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంగువ వేస్తున్నాను, అందుకే వెల్లుల్లి వేయట్లేదు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయలతోనే రుచి చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. పప్పుకు సరిపడా ఉప్పు. కాస్త టైం పడుతుంది. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం పసుపు, ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసి ఇందులో కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి వేస్తే బాగుంటుంది. అలాగే కారం అన్నీ ఉల్లిపాయల్లోనే వేసేసుకోండి. కాస్త వేగనివ్వాలి నూనెలో ఇవన్నీ.
ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకోండి. ఇలా టమాటాలు వేసిన తర్వాత వెంటనే మినపప్పును కూడా వేసేయండి. వేసి ఒకసారి కలుపుకొని కంప్లీట్గా సెట్ చేసేసుకొని ఇందులో కరెక్ట్గా మినపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. ఇలా అంత మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి ఆటోమేటిక్గా అదే కుక్ అయిపోతుంది. ఒక 20 నిమిషాల తర్వాత షిఫ్ట్ చేసుకోవాలి. ఈ లోపల ఫైనల్ బౌల్ కూడా పెట్టేసుకోండి. ఒక 15-20 మినిట్స్లో చక్కగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. మనం పెసరపప్పు ఎలా వండుకుంటాం, పెసరపప్పు కూర సేమ్ మినపప్పు కూర కూడా ఇలా వండుకుంటే బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, పూరీలోకైనా, పుల్కాలోకైనా చాలా బాగుంటుంది. చాలా మంది ఇడ్లీలోకి, దోశల్లోకి మినపప్పు కొంచెం వేసి బియ్యం ఎక్కువ వేస్తారు. కానీ మినపప్పు ఎక్కువ వేసి బియ్యం కొంచెం వేసుకుంటే చాలా చాలా మంచిది. నడుముకి బలం అని చెప్తారు మినపప్పు. ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళకైనా సరే, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకైనా సరే మినప కుడుములు చేసిస్తే కనుక సూపర్గా ఉంటుంది. ఇందాక మనం మినపప్పుని చక్కగా వేయించుకున్నాం కదా మంచి కలర్ వచ్చేలాగా. సో ఇట్లా లాస్ట్కి ఇంకా మంచిగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు నీళ్లు చల్లితే కనుక లైట్గా ఉప్పు మినపప్పుకి పట్టుకుంటుంది. అలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ మినపప్పు పచ్చిగా ఉండకూడదు, మంచిగా డ్రైగా వేయించుకుంటే, ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కనుక మినపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మినపప్పు కుడుములు కూడా అందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళకి మినపప్పు ఎక్కువ పెట్టండి, నడుముకి బలం. అంతేకాకుండా బేబీకి కూడా జుట్టు తిక్కుగా వస్తుంది చూడండి. సో ఇప్పుడు మనకి మంచి మినపప్పు కూర వండేసాం కదా. కొంతమంది ఏమో మినపప్పుని నానబెట్టి కూర చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే కుక్కర్లో వేసేసి మనం కందిపప్పు, పెసరపప్పు ఎలా మామూలుగా పప్పులాగా చేసుకుంటాం, ఇట్లా లిక్విడ్ లాగా చేసుకుంటాం కదా, అలాంటి టైంలో మినపప్పుని కాస్త నానబెట్టేసుకొని చేసుకుంటే బాగుంటుంది. అందులో మీరు కావాలి అంటే టమాటా వేసుకోవచ్చు, కొంచెం పాలకూర అలా యాడ్ చేసి కూడా లీఫీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసిన ఈ మినపప్పు కూరకి మంచి కాంబినేషన్ పచ్చి పులుసు చాలా బాగుంటుంది. అదే పూరి, జొన్న రొట్టె అనుకోండి, డైరెక్ట్గా ఇలాగే తినేస్తాం అనుకోండి. వంకాయని కాల్చి పచ్చి పులుసు చేసి ఇలా మినపప్పు కర్రీతో కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ఇన్ కేస్ ఇంట్లో మనకి ఏం కూరలు లేవు, ఏం చేయాలి, వెజిటేబుల్స్ లేవు అన్నప్పుడు మినపప్పు ఎలాగో ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా తయారు చేసుకోండి, బాగుంటుంది. అప్పటికప్పుడు వండుకునే కూర అన్నమాట. పైనుండి కొత్తిమీర వేస్తున్నాం. ఇది మినపప్పుతో చేసిన కమ్మటి కూర. తయారీ విధానం మరొకసారి చూడండి. మినపప్పు కూర తయారీ విధానం: ముందుగా బాండీలో మినపప్పుని చిన్న మంటలో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి బాండీలో నూనె వేసి ఆవాలు, మెంతులు వేసి కాస్త వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగిన తర్వాత పసుపు, ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం వేసి వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసి మనం వేయించుకున్న మినపప్పుని కూడా వేసి మినపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికిస్తే ఇలా దగ్గరగా వస్తే మినపప్పు కూర రెడీ అయినట్టే. సో మినపప్పుతో కూర చేసేసుకున్నాం కదా, నేను చెప్పినట్టుగానే మీకు చక్కగా చేసి చూపించేశాను. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ముందు మనం చేసి పెట్టుకున్న పంజాబీ షాహీ పన్నీర్ చూడండి ఎంత బాగుందో. ఇవి 2 చపాతీలోకి, 2 పుల్కాలోకి సూపర్ గా ఉంటాయండి. ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వంటకాలు మీకు కావాలి అన్న, లేదా మీ దగ్గర మంచి ట్రెండీ వంటకాలు ఉన్నా, ట్రెడిషనల్ వంటకాలు ఉన్నా సరే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ ని కరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ కొత్త ఎపిసోడ్ లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.